రోజులు గడుస్తున్నాయి. ప్రతి పెళ్ళైన అమ్మాయిలాగే సియా కూడా అత్తింటి అభిరుచులు, నియమాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ జీవితం కొనసాగించింది. కాలం నెమ్మదిగా గడుస్తోంది. ఒకరోజు మళ్ళీ సియా తల్లి నుంచి ఫోన్ వచ్చింది. హలో సియా, నీ బంగారు హారం, లాంగ్ చైన్ నా అల్మార్లోనే ఉండిపోయాయే. చాలా పెద్ద పొరపాటు అయింది తల్లి. నీకు అవసరమైతే రేపే పంపిస్తాను. అమ్మా, బుజ్జమ్మ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నేనే నా నగలను నీ అల్మారాలో పెట్టాను. మీరెందుకు క్షమాపణ చెబుతున్నారు? నేను ప్రతిరోజు ఆ హారం వేసుకోను కదా. వచ్చే నెల రాఖీకి వస్తాను, అప్పుడే తీసుకెళ్తాను. సియా మాట్లాడుతున్న మాటలు మోహన్ కూడా విన్నాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఫోన్లు మళ్ళీ మొదలయ్యాయా? మా అమ్మ ఎవరి గురించి చాడీలు చెప్పడానికి ఫోన్ చేయలేదు మోహన్. నా నగలు ఇంట్లో ఉండిపోయాయి కాబట్టి ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశారు. అందులో తప్పేముంది? ఏంటి, నీ నగలు ఇంకా పుట్టింట్లోనే ఉన్నాయా? చూడు సియా, ఈ విషయం అమ్మకు మాత్రం చెప్పొద్దు. నువ్వు నగలు అక్కడే వదిలి వచ్చావని తెలిస్తే మాత్రం తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నేను కావాలని అక్కడ వదిలి రాలేదు మోహన్. పొరపాటున అక్కడే ఉండిపోయాయి. అయినా నా వస్తు పుట్టింట్లో ఉంటే ఏంటి, అత్తింట్లో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి? ఏం అక్కడేమన్నా దొంగలున్నారా? ఆ రోజు సియాకు చాలా బాధేసింది. ఆమె మోహన్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోహన్కు తన తప్పు తెలిసినట్టు అనిపించలేదు. అందుకే అతడు మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. మూడో రోజు సియానే గొడవ ముగించాలని నిర్ణయించుకుంది. అమ్మా, నేను ఒక పెళ్లికి వెళ్ళాలి. నా నగలు కావాలి. నాన్నగారి చేత వాటిని పంపించండి. కానీ ఒక్క విషయం, నగలు నా చేతికి ఇవ్వమని నాన్నకు చెప్పు. ఎవరి ముందు వాటి గురించి మాట్లాడొద్దు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మరుసటి రోజు సియా తండ్రి నగలు తీసుకొచ్చి నేరుగా ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మోహన్, నేను నా నగలు పుట్టింటి నుంచి తిరిగి తెప్పించుకున్నాను. మీకు ఇంకా సందేహం ఉంటే ఒక్కసారి చూసుకోండి. అన్నీ యథాతథంగా ఉన్నాయి. నగలు తిరిగి వచ్చిన తర్వాత మోహన్ కూడా మామూలుగా మారి మళ్ళీ సియాతో మాట్లాడడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత షర్మిల సియా గదిలోకి వెళ్ళి, సియా సియా, నీ నగలు ఒక్కసారి ఇవ్వమ్మా. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఎందుకు నగల గురించి అడుగుతున్నారు? దుబ్బాకలో ఉన్న మా అక్కింట్లో పెళ్ళి ఉంది కదా, నీకు కూడా తెలుసు కదా. ఆ పెళ్ళికి నీ బంగారు హారం, గాజులు వేసుకుని వెళ్దామని అనుకున్నాను. కానీ అత్తయ్య, నేను కూడా వేసుకుని వెళ్దామని అనుకున్నాను. అంటే నేను అడిగితే నువ్వు కాదంటావా? చూసావా మోహన్, చూసావా నీ భార్య ఎలా ఉంటుందో? సియా, అమ్మ అడిగినప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అలాగే మోహన్. సియా కూడా అదే పెళ్లికి తన నగలు వేసుకుని వెళ్ళాలని అనుకుంది. కానీ ఆమె అభిప్రాయం అడగకుండానే షర్మిల నగలను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజే సియాకు ఈ ఇంట్లో తన ఇష్టము, తన అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదని పూర్తిగా అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సియా మోహన్ ఫోన్ చేసింది. మోహన్, ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వస్తానని చెప్పారు కదా. మనం కొత్త కట్టెలు, బెడ్షీట్లు కొనడానికి మార్కెట్కి వెళ్ళాలని చెప్పాను కదా. కానీ ఇంకా ఇంటికి రాలేదు. వస్తున్నాను సియా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఫోన్ పెట్టిన తర్వాత సియా నిరాశగా కూర్చుంది. అదే సమయంలో షర్మిల అక్కడికి వచ్చింది. ఏమైంది సియా, ఎందుకు అంత బాధగా కనిపిస్తున్నావు? మోహన్తో ఏమైనా పని ఉందా? అవునత్తయ్య, చాలా రోజులుగా గదికి కొత్త కర్టెన్లు, బెడ్షీట్స్ తీసుకుందామని చెబుతున్నాను. గదిని కొంచెం కొత్తగా మార్చాలని అనుకున్నాను. ఈరోజు చాలా కష్టపడి మోహన్ ఒప్పించాను, కానీ ఇంకా రాలేదు. ఏంటి, కొత్త కర్టెన్లు, బెడ్షీట్లా? ఎందుకు? ఇప్పుడున్నవని చిరిగిపోయాయా? లేదత్తయ్య, నా గదిని నా ఇష్టానికి తగ్గట్టు కొంచెం అలంకరించుకోవాలని ఉంది. నీ ఇష్టం అంటే? ఇల్లంతా ఇప్పటికే కర్టెన్లున్నాయి, వాటిలో ఏం లోపం ఉందని? సియా, బాగా విను. నా అనుమతి లేకుండా నా కొడుకు నీకు ఒక చిన్న ఖర్చు కూడా కొనివ్వడు. ఈ ఇంట్లో ఏ పని చేయాలన్నా ముందు నన్ను అడిగే చెయ్యాలి. సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు చేయాలని చూడకు. డబ్బు విలువ నీకు అస్సలు తెలియదనుకుంటా. అదృష్టం, నా కొడుకు చాలా తెలివైనవాడు. నీ ప్రతి మాట వినడు. వాడిని మార్చి నీ వైపు తిప్పుకోవాలని చూడకు. అర్థమైందా? అత్తయ్య, నేను మొత్తం ఇంటి గురించి చెప్పడం లేదు. నా గురించి, నా గది గురించి మాత్రమే చెబుతున్నాను. మిగతా ఇల్లు మీ ఇష్టానికి ఉంచుకోండి.
కానీ కనీసం నా గదినే నా ఇష్టానికి సర్దుకునే అవకాశం ఇవ్వండి అత్తయ్య. మీ అమ్మ నీకు చెప్పలేదేమో. అత్తింట్లో నా ఇష్టం అనే మాట ఉండదు. ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది. ఇది నా ఇల్లు. ఇక్కడ నియమాలకు అనుగుణంగా ఉండడం నేర్చుకో. ఆ ఇంట్లో తన మాట వినేవారు ఎవ్వరూ లేరని సియా అర్థం చేసుకుంది. మోహన్ కూడా ప్రతి విషయంలో తన తల్లికి మద్దతు ఇచ్చేవాడు. అందుకే తాను సరైనది చెప్పినా ఇంట్లో శాంతి కోసం సియా మౌనంగా ఉండిపోయేది. పెళ్ళై ఇంకా కొన్ని నెలలే అయినా అప్పటికే షర్మిల సియాపై పిల్లల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. మోహన్, నేను ఇప్పుడే బిడ్డ కోసం సిద్ధంగా లేను. ముందు మనిద్దరం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. ఏమంటారు? అంటే నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? నేను ఎప్పుడు అలా అన్నాను? నేను చెప్పేది ఒకటే మోహన్, ముందు మన బంధం మరింత బలపడాలి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మన బిడ్డ కూడా మంచి సంతోషకరమైన వాతావరణం పెరుగుతుంది. ఆ సమయంలో మోహన్ ఏమీ మాట్లాడలేదు. కానీ మరుసటి రోజే భార్యాభర్తల మధ్య పిల్లల గురించి జరిగిన మాటలన్నింటినీ మోహన్ ఏమాత్రం దాచకుండా ప్రతిదీ తన తల్లి షర్మిలకు చెప్పేశాడు. అది విన్న వెంటనే షర్మిల కోపంతో రగిలిపోయింది. చూడు మోహన్, నీ పెళ్ళై 6 నెలలు దాటిపోయాయి. ఇంతకాలమైనా నీ భార్య నీ మాట వినకుండా తన ఇష్టమే నడిపించాలని చూస్తుంటే తప్పు ఆమెదే కాదురా, నీది కూడా. కానీ అమ్మ, ముందు మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాకని పిల్లల్ని కందామంటుంది. దానికి నేనేం చేయాలమ్మా? అదే నేను నీకు చెబుతున్నది. ఈరోజు బిడ్డ ఎప్పుడు పుట్టాలో ఆమె నిర్ణయిస్తుంది. రేపు ఇల్లు ఎలా నడవాలో కూడా ఆమెనే చెబుతుంది. మొదట్లోనే భార్యకి ఎక్కువ సేవ చేస్తే తర్వాత భర్తకు విలువ ఉండదు. భర్త చేతులు నియంత్రణ బలంగా ఉంటే భార్య ఎప్పుడు హద్దులు దాటదు. ఒక ఆడది పిల్లలు ఎప్పుడు పుట్టాలో కూడా నిర్ణయిస్తుందా? ఇంటి నిర్ణయాలు భర్త తీసుకోవాలి, భార్య కాదు. అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానమ్మా. అలాగే సియా కూడా నీ మాటే వినేలా చేస్తానమ్మా. చెప్పడం కాదు, నీ మాట వినేలా చెయ్యాలి. ఇప్పటి నుంచే ఆమె ఇష్టానుసారం నడవనిస్తే జీవితాంతం బాధపడాల్సిందే. షర్మిల మాటలు మోహన్ మనసులో సియా గురించి మరింత అపోహలు పెంచాయి. ఆ రోజు తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సియా చెప్పే మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా వాటిని పట్టించుకోకుండా ఉండసాగాడు. మోహన్, ఇది మన బిడ్డ భవిష్యత్ గురించి. నేను చెప్పేది మనిద్దరం మంచి కోసం, మన బిడ్డ మంచి కోసం మాత్రమే. నాకు ఇంకేం వినాల్సిన అవసరం లేదు సియా. అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్. అమ్మ ఇప్పుడు పిల్లల్ని కనాలి అంటుంది, కానీ తీరాల్సిందే. సరే, మీకు అదే ఇష్టమైతే అలాగే ఉండనివ్వండి. మీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను. మరోసారి సియా తన మనసును పక్కన పెట్టి మోహన్ మాటకు తల వంచింది. కొన్ని రోజులకి సియా గర్భవతినని శుభవార్త చెప్పింది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? నీకు శుభవార్త తీసుకొచ్చాను, తొందరగా రా. ఏమింది మోహన్, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. ఏంటి, నేను నానమ్మని కాబోతున్నానా? చాలా మంచి శుభవార్త చెప్పావు బాబు. నీ నోరు తీపి చేయాల్సిందే ఇప్పుడు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. పండంటి కొడుకునివ్వాలి, అర్థమైందా? ఎవరు పుడితే ఏముంది అత్తయ్య, అంతా ఈ ఇంటి వారసులే కదా. ఏంటి కోడలి పిల్ల, చనివిచ్చాను కదా అని చంకను కూర్చుందామని చూస్తున్నావా? సియా, ఎందుకు అమ్మకు ఎదురు మాట్లాడతావు? అమ్మ చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా. సియా చాలా బాధపడింది. ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులయ్యాక, సియా, ఈ మధ్య చూస్తుంటే రోజంతా మంచం పైన పడుకుని ఉంటున్నావు. ఇంటికి వారసుడిని తెస్తున్నావన్న సాకుతోటి ఇంట్లో పనులు తప్పించుకుందామని చూస్తున్నావేమో. అంత లేదు, లేచి ఇంట్లో పనంతా చేసిరా. నా కొడుకు నీ సేవ చేయడానికి ఉన్నాడనుకుంటున్నావా? అత్తయ్య, డాక్టర్ 3 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అయినా నేను ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే పడుకుంటున్నాను. పైగా మోహన్ ఈ రోజు వరకు నాకు ఒక గ్లాస్ నీళ్లు కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మా కళ్ళకు అన్నీ కనిపిస్తున్నాయి. నా కొడుకు నీ చుట్టే తిరుగుతున్నాడు, చూస్తున్నాను. సియా ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు సియా తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. అమ్మా, నాకు నెలలు నిండినా కొద్దీ చాలా నీరసంగా ఉంది. దయచేసి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లారా? అలాగే తల్లి, మీ నాన్న ఇంటికి వచ్చాక మాట్లాడి
నిన్ను ఇక్కడ తెచ్చుకుంటాను. సరేనా అమ్మా? అలాగే అమ్మా, ఉంటాను. మరుసటి రోజు సియా అమ్మ నాన్న సియా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఏంటి వదిన గారు ఎలా వచ్చారు? అంతా మంచిదేనా? మీ అమ్మాయిని చూసి వెళ్ళడానికి వచ్చారా? లేదు వదిన, సియాకు నెలలు నిండుతున్నాయి కదా, మీ అనుమతి తీసుకొని తన డెలివరీకి మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి, డెలివరీకి మీ ఇంటికి తీసుకెళ్తారా? మరి ఇక్కడ పనంతా ఎవరు చేస్తారు? అని వెంటనే నాలుక ఖర్చుకొని, అదే అదే మాకు ఇక్కడ సియా లేకపోతే ఏమీ తోచదు. తను ఇల్లంతా గలగలా తిరుగుతుంటే చాలా సంతోషం వేస్తుంది. అలాంటిది తను లేకపోతే ఎలా? ఏమీ అనుకోకండి వదిన గారు, డెలివరీ ఇక్కడే చేసుకుంటాం. అలా మాట్లాడేసరికి సియా తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సియా చాలా బాధతో తన గదిలోకి వెళ్ళిపోయింది. షర్మిల ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల సియా తన గర్భధారణలోని 9 నెలలను చాలా కష్టంగా గడిపింది. 9 నెలలు పూర్తయ్యాక సియా ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. తనకు అంశిక అనే పేరు పెట్టారు. కానీ తన అత్తగారికి ఆడపిల్ల పుట్టడం అస్సలు నచ్చలేదు. ప్రతి విషయానికి సియాను మందలిస్తూనే ఉంది. అంశిక పుట్టిన తర్వాత సియా ప్రపంచం మొత్తం తన కూతురు చుట్టూనే తిరగసాగింది. మోహన్ ప్రవర్తనలో కూడా పెద్ద మార్పు వచ్చింది. అతను తన కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించసాగాడు. సియా, మనకి ఒక్క బిడ్డే చాలు. అంశికే నా ప్రపంచం. ఆమెపై ఉన్న ప్రేమను ఇంకెవరితోనూ పంచుకోవాలని నాకు అనిపించట్లేదు. మరి నువ్వేమంటావు? మోహన్, నాకు అదే అనిపిస్తోంది. రెండో బిడ్డ గురించి ఆలోచించకుండా అంశిక భవిష్యత్తుపైనే దృష్టి పెడదాం. ఈ నిర్ణయంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. వారి నిర్ణయంతో ఆ ఇంటిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? షర్మిల వీరి నిర్ణయానికి ఒప్పుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే మా తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే. మా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.